హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. నీవే నేను. ప్రేమాత్మ స్వరూపులారా, పుట్టినది మొదలు నీవే నేనుగా మారే క్షణం వరకు మీ సాధన కొనసాగించుకుంటూ పోతే మహోన్నతమైన ముక్తి ప్రయాణం చేసిన వాని కిందే లెక్క. సాధన అంటే అదేదో మునీశ్వరులు చేసేదిలే అని భ్రమసి ప్రక్కతోవలు పట్టనవసరం లేదు. మీ నడకలో ఒడిదుడుకులు లేకుండా మనస్సు, మాట, క్రియ ఒకటిగా మలుచుకోవాలి. సాత్వికాహారం తీసుకుంటూ సర్వుల యందు సర్వోత్తముడిని చూడగలగాలి. మీకిచ్చిన కాలాన్ని వృధా పుచ్చకుండా మీ భుక్తి ప్రయాణం కూడా ముక్తికాంతనే చూడగలగాలి. ఈ చరాచర జగత్తంతా భగవత్మయంగా వీక్షించగలిగిన వాడికి మోక్షం తన ముంగిట్లో కాపలా కాస్తూ ఉంటుంది. మీ జీవన విధానాన్ని సర్వోత్తమంగా మలుచుకోవడమే సాధన అంటే. ప్రత్యేకంగా ఏ అడవులకెళ్ళి తపస్సు చేయనవసరం లేదు. తనని తాను ఇంద్రియాతీతుడిగా తీర్చిదిద్దుకోగలిగిన వాడికి ప్రత్యేక సాధనంటూ ఏమీ అవసరం లేదు. ఇలా జీవిస్తూ తన జీవనాన్నే పదుకురికి పంచే స్థితికి ఎదిగితే ఇక నీవే నేనుగా మారినట్టే లెక్క. మానవుడిప్పుడు నీవే నేనుగా మారే క్షణం కోసం అర్రులు చాచాలే కానీ భౌతిక వ్యామోహాన్ని, భౌతిక బంధాలను పెంచుకుంటూ పోతే బురదలో పడ్డ పందిలా బ్రతుకు చాలించవలసి వస్తుంది. ఇట్టి స్థితిలో నీవే నేనుగా మారే రోజు అతి సుదూరంగా కనిపిస్తూ ఎండమావుల్లా మారిపోతుందే కానీ దాన్ని అందుకోలేని అధముడిగా మారిపోతాడు. మానవుడు నీవే నేనుగా మారే ప్రయాణం చేయగలిగితే దీని ముందు భౌతికానందాలన్నీ దిగదుడిపే. ఇకనైనా మేల్కొంచండి. ఇది కాదు నీ గమ్యం, అదే అని గ్రహించండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.